సజీవుడైన వాక్యమై ఉన్న మన రక్షకుడైన సృష్టికర్త అయిన ఆత్మస్వరూపి అయిన త్వరలో రానయున్న యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకు ఆయనకు కృపా కనికరము సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ప్రియులారా, దేవుని నామంలో పిలువబడినటువంటి సంఘముగా పిలువబడుతున్నటువంటి మనల్నందరినీ కూడా దేవుడు సంపూర్ణతలోనికి నడిపించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి సమయమందు అనేక అవకాశాలు క్రీస్తు నామములో కూడుకోవడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన నామములో ప్రార్థించుటకు, దేవుని యొక్క మాటలు వినుటకు దేవుడు మనకు మంచి అవకాశాలను దయచేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇది చాలా ఒక విషయాన్ని స్పష్టంగా నిర్ధారించడం. ఇక మన భాషలో మాట్లాడితే ఎక్కడికక్కడ తెగ్గొట్టడం అంటారు. ఇక ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా ఆ చివరి మాట మనము అదే వచనంలో చివరి మాట, క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఇప్పుడు క్రీస్తు ఆత్మ నాలో ఉందా లేదా అన్నటువంటి సంశయంలో ఉన్నవారు దేవుని ప్రజలు కానేరారు. ఒక్కొక్కసారి క్రీస్తు ఆత్మ మనలో ఉంటాడు, కానీ దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు, ఇతరులకు చెప్పడానికి రాకపోవచ్చు. ఆ భాష రాకపోవచ్చు, వాక్యం తెలియకపోవచ్చు, కానీ క్రీస్తు ఆత్మ ఉండే అవకాశము ఉన్నది. మొత్తానికి 8వ అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా వ్రాయడానికి గల ఉద్దేశం ఏమిటంటే, రక్షించబడినటువంటి వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు పరిశుద్ధతలో స్థిరముగా నిలవబడవలెను. ఎందుకంటే రక్షణతో మన యొక్క క్రైస్తవ ప్రయాణము ముగించబడలేదు. రక్షించబడిన తర్వాత మనకున్నటువంటి శోధనలు ఎక్కువ. ఒకవైపు ఆదాము స్వభావము, మరొక వైపు ధర్మశాస్త్రము, మరొక వైపు శరీరంలో ఉన్నటువంటి నియమాలు, మరొక వైపు అపవాది నుంచి వచ్చేటటువంటి శోధనలు, లోకము నుండి వస్తున్నటువంటి శోధనలు ఎన్నో. వీటన్నిటికీ తట్టుకొని మనము పరిశుద్ధతలో స్థిరముగా నిలకడగా ఉండవలనని, దానికి ఈ విధమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. పరిశుద్ధంగా ఉండడంలో బయట నుండి వచ్చేటటువంటి ఆ సూత్రాలు, లేకపోతే ఆ క్రియలు, ఆ నియమ నిబంధనల ద్వారా పరిశుద్ధపరచబడరు. బయట నుండి మతము పేరట, లేకపోతే శుద్ధీకరణ ఆచారముల చేత మనుషుల మీదికి, లేతే ముఖ్యంగా విశ్వాసుల దగ్గరికి వచ్చినటువంటి వాటి ద్వారా మనుషులు పరిశుద్ధపరచబడరు. ఒక్కొక్కసారి మనకు కనపడితే ద్రాక్షరసం మనము వారం లేతే నెలకు ఒకసారి ప్రభు బల తీసుకుంటున్నప్పుడు ఈ ద్రాక్షరసం తాగితే నేను పరిశుద్ధపరచబడతామేమో అనుకుంటారు. బయట నుండి వచ్చినటువంటి వాటి ద్వారా పరిశుద్ధపరచబడరు. అది మనల్ని పరిశుద్ధపరచబడానికి కాదు ద్రాక్షరసం తీసుకునేది. అది మనము ఆయన చేసినటువంటి కార్యమునకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను కృతజ్ఞతలు చెల్లించడానికి, నా కొరకు ఆయన రక్తం కార్చాడు అన్నదానికి. సరే, ఇప్పుడు 9వ వచనంలో, రోమపత్రిక 8:9లో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఒక పెద్ద ఆయుధము, సూత్రము, జవాబు. శరీర స్వభావము నాకుంది అన్న వారికి,
అని గుర్తించినటువంటి వారికి దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు శరీర స్వభావం గలవారు కారు, మీరు ఆత్మ స్వభావం గలవారే. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాలి. ఇదే వచనంలో పైన మాటలో దేవుని ఆత్మని, క్రింది మాటలలో క్రీస్తు ఆత్మని, ఇవి రెండు వేరు వేరా? వారిద్దరు కూడా ఆత్మ ఉన్నటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ అన్న ఒకటే, యేసుక్రీస్తు ఆత్మ అన్న ఒకటే, దేవుని ఆత్మ అన్న ఒకటే. ఇక ఆ సిద్ధాంతాల జోలికి మనం ఇప్పుడు వెళ్ళక, ఇప్పుడు మొత్తానికి మనకు కావలసినటువంటిది ఏంటంటే దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మ స్వభావము కలిగినటువంటి వారు. ఆత్మ స్వభావము అంటే అన్న ఒకటే, క్రీస్తు స్వభావం అన్న ఒకటే, దేవుని స్వభావం అన్న ఒకటే. దేవుడు మన నుంచి ఎంత కోరుకుంటున్నాడు, ఎంత టాప్ లెవెల్లో మన జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు. సరేలే, మీరు పాస్ మార్కులు 35 కదా, 100 మార్కులు 35 వస్తే పాసే కదా సార్ అని మనం చెప్పడానికి వీలు లేదు. 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ కదా సార్, 90 మార్కులు వస్తే. కానీ ఇక్కడ దేవుడు మన నుంచి 100కి 100 మార్కులు కోరుకుంటున్నాడు. ఎట్లయితే తల్లిదండ్రులు అన్నటువంటి మనము మన పిల్లలకు 100కి 100 మార్కులు రావాలి, ఫస్ట్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ప్రైజ్ రావాలి, గోల్డ్ మెడల్ రావాలని మనం ఎట్లయితే కోరుకుంటామో, దేవుడు మనల్ని ఎట్లా కోరుకుంటున్నాడంటే, మీరు శరీరములో ఉన్నప్పటికీ శరీర స్వభావము నుండి ఆత్మ స్వభావములోనికి రావాలి. ఆత్మ స్వభావం మనకు ఎట్లా వస్తుంది అంటే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ స్వభావం వస్తుంది. చూడండి, ఈ స్వభావము అన్నటువంటిది డిపెండ్స్ అపాన్ ద బ్లడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనలో ఉన్నటువంటి రక్తము మన స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పటికే మనం చాలాసార్లు దాని గురించి మాట్లాడుతూ, మనలో ఉన్నటువంటి రక్తము అది ఆదాము నుండి వచ్చినటువంటి రక్తము. దానికి ఇంకొక పేరు పాపంతో ఉండినటువంటి రక్తము. చూడండి, మనం ఏ పాపము చేయకపోయినా మనలో పాప స్వభావం ఉంది కాబట్టి మనల్ని బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు పాపులు అంటుంది. అంటే ఇప్పుడు పాపములు చేసే విషయంలో మనం ఇంకొక మెట్టు లోతుకు వెళ్ళి, నేను క్రియల రూపంలో ఏదైతే నేను ఏమి పాపాలు చేయడం లేదు అన్న దాంతో సంతృప్తి పడకుండా, ఇదిగో నాలో ఉన్నటువంటి రక్తంలో ఆదాము రక్తం ఉన్నది, ఆదాము స్వభావం ఉన్నది, అది పాప స్వభావం అన్నది. చూడండి, మనం ఎందుకు పాపము చేయమో కొన్ని సందర్భాలు చెప్తాం. అవకాశము లేదు కాబట్టి మనం పాపం చేయం. అవకాశము లేదు కాబట్టి, ఉండదు కాబట్టి మనము పాపం చేయం. పాప స్వభావం ఉంటుంది లోపల. ఉదాహరణకు, ఒక దొంగను, ఈ డబ్బులను దొంగతనం చేసేటటువంటి వ్యక్తిని పోలీసు వాళ్ళు పట్టుకొని స్టేషన్లో పెట్టారండి. ఆయన ఒక దగ్గర కూర్చున్నాడు. ఇక పోతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు కదా పోలీస్ స్టేషన్లకు. వాళ్ళలో మెడలో ఉన్నటువంటి బంగారు చూస్తున్నాడు ఈ దొంగ, చేతులకు ఉన్నటువంటి ఉంగరాలను చూస్తున్నాడు. మనస్సు బీకుతుంది, వీళ్ళు బయట ఉంటే నేను దొంగతనం చేసేవాడిని. కానీ ఇది పోలీస్ స్టేషన్ అంటే అవకాశం లేదు. అవకాశము రానంత వరకు మనం మంచిగానే కనపడతాం. అంటే మనకు తెలుస్తుంది, వింటున్నటువంటి నీకు, చెప్తున్నటువంటి నాకు కూడా తెలుస్తుంటుంది. మామూలుగా మనం మంచివారమే, కానీ అవకాశం వచ్చినప్పుడు మన నిజ స్వభావము బయటపడతాయి.
నిజ స్వభావం. ఆ దొంగకు పోలీసు వాళ్ళు ఎవరు లేరు, పోలీసులు స్టేషన్లు ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు, చుట్టూ ఎవరు లేరు అని తెలిసినప్పుడు తనకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. దొంగతనం చేయడము, ఇంకొక తప్పుడు పని చేయడము. మనము అటువంటి పనులు చేస్తామేమో అవకాశం ఉన్నప్పుడు. నంబర్ 1. నంబర్ 2, అవసరం ఉన్నప్పుడు. మేము ఎప్పుడు అబద్ధాలు ఆడతామా? అదేమన్నా మా పనా? ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అది ఇతరుల మేలు కొరకే, అది మనకు ఉపయోగం కొరకే, మన లాభం కొరకే అబద్ధం ఆడతాం. అవసరం వచ్చినప్పుడే కదా అబద్ధం ఆడేది. ఎప్పుడు అబద్ధం ఆడాం సార్? మనం చూడండి, నువ్వు పాపం చేయడం లేదు అంటే ఈ కారణాలు కాకూడదు. నువ్వు పాపము చేయకుండా ఉండడానికి గల కారణము నీలో ఆత్మ స్వభావం ఉన్నది, నీలో క్రీస్తు రక్తము ఉన్నది. కాబట్టి అవకాశమున్నా, అవసరమున్నా నువ్వు పాపం చేయవు. మూడోది, భయముతో మనం పాపం చేయం. భయం ఇంట్లో మమ్మీ ఉంటుంది. చిన్నపిల్లలు ఏదన్నా స్వీట్స్ తీసుకోవాలంటే, అమ్మో మా మమ్మీ చూస్తుంది, తిడుతుంది, కొడుతుంది అని భయం ఉంటుంది. పాపము చేసిన దేవుడు శిక్షిస్తాడు అని కొంతమంది పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఆపోజిట్లో నా దేవునికి ఎట్లా కోపం వస్తే, నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు, ఆయన చాలా మంచివాడు, ఏం చేసినా ఏం చేయడు అని కొంతమంది అట్లా పాపం చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు పాపము చేయకుండా ఉండడానికి కారణం ఏం కావాలంటే నీలో ఆత్మ స్వభావం ఉన్నది. అది ఎట్లా వచ్చింది? నీలో దేవుని ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన ఎట్లా వచ్చాడు? అడుక్కున్నావు, నువ్వు అడిగావు, దేవా నీ ఆత్మను నాకు దయచేయము. ఎందుకు కావాలి నీకు నా ఆత్మ? అంటే నా శరీరము స్వభావము పాపములకే నడిపిస్తుంది. కాబట్టి ఈ స్వభావము తీసివేయబడి నాకు నీ ఆత్మ స్వభావము కావాలంటే నీవు నాలో నివసించాలి. ఒకసారి నిదానంగా ఆలోచన చేస్తే, నాలో ఇంకొకరు ఉన్నారా? నాలో ఇంకొకరు ఉన్నారా? నాలో ఆత్మదేవుడు ఉన్నాడా? నాకు ఆయనకు ఏమి డిఫరెన్స్ కనపడుతుంది? నా మాటలు, నా ప్రవర్తన, నా చూపులో నాలో ఆత్మదేవుడు ఉంటే అట్లనే ఉంటాయా అవి? ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు. ఇది ఆత్మదేవుడు ఉంటే ఉండండి, లేకపోతే లేదు, తెలియంది లేకపోతే లేదని లేదు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే, క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మొత్తానికే నష్టం వస్తుంది. ఇప్పటి వరకు మేము దేవుని పిల్లలము, దేవుని ప్రజలము, విశ్వాసులము, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులము, సంఘము అని అనుకుంటున్నాం. కానీ క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం ఉంది కదా. అందుకనే మన ముందున్నటువంటి సవాల్ ఏంటంటే, ఆత్మదేవుణ్ణి కలిగి ఉండడము, ఆత్మను పొందుకోవడము, ఆత్మదేవుడు నాలో ఉన్నాడన్నటువంటి గ్రహింపు, నిశ్చయత కలిగి ఉండడము. అవకాశం వస్తున్నా నువ్వు పాపం చేయవు. చూడు, అవకాశం ఉన్నా. ఇప్పుడు మనం ఎప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడు, ఏదైనా నాన్ వెజ్ తింటున్నప్పుడు, పల్లెటూళ్ళలో ఎక్కువ పిల్లులు బయట అరుస్తుంటాయి, మనం డోర్ వేసేస్తాం.
ఇప్పుడు పిల్లి లోపలికి వచ్చి తినాలి. కానీ దానికి అవకాశం లేదు. ఎందుకంటే డోర్ వేసిండు కదా. అదే మనము డోరు తెరిచి మనము ఎవ్వరము లేకపోతే పిల్లి వచ్చి తలకాయ దాంట్లో పెట్టి కళ్ళు మూసుకొని మొత్తం తినిపోతుంది. కళ్ళు మూసుకొని తినిపోతుంది. అవకాశము లేనంత వరకు అది ఏం చేయదు. అవకాశం ఎప్పుడైతే దొరుకుతుందో దానికి అతిష్టమైనటువంటి ఆహారం కొరకు అది పరిగెత్తి వస్తుంది, తినిపోతుంది. అది ఆ మనస్సు వస్తుంది కదా, దానికి తినాలి తినాలి అనేటువంటి మనస్సు వస్తుంటది. మనకు కూడా మన చుట్టూ ఎన్నో డోర్లు వేసేస్తారు. నువ్వు చర్చిలో ఇట్లా చేయకూడదు, ఇది మనం క్రైస్తవ సమాజం, మనం ఇట్లా చేయకూడదు, ఎవరైనా చేస్తే శిక్షిస్తామో, చంపేస్తాం. ముఖ్యంగా ధర్మశాస్త్రం వస్తుంది మన మీదకి. చాలా మంది పాపాలు చెయ్యక ఉండడానికి గల కారణము ధర్మశాస్త్రము. కానీ అది పర్మనెంట్ కాదు. ధర్మశాస్త్రం నీ పాపాన్ని చూపిస్తుంది. నువ్వు పర్మనెంట్గా పాపాలు చేయకుండా ఉండడానికి ధర్మశాస్త్రం పనికిరాదు అన్నటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ 7-8 అధ్యాయాలలో గుర్తు చేస్తున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక మొత్తం అదే. నియమ నిబంధనలను పెట్టి నువ్వు తప్పు చేస్తే మేము వెళ్ళగొడతాము, పాపం చేసిన వారిని తప్పు చేస్తాను వెళ్ళగొడితే పాపం పోతుందా? భయముతో పాపము చేయకుండుట కాదు, అవసరం లేనప్పుడు పాపం చేయకుండుట కాదు, అవకాశం లేనప్పుడు పాపం చేయకుండుట కాదు, అన్ని పరిస్థితులలో పాపం చేయకుండా ఉండాలంటే ఇదిగో తాళపు చెవి మనకు దొరికింది. ఆత్మదేవుని ద్వారా అది సాధ్యము. దీనిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆత్మ నియమం అన్నాడు. ఇప్పటి వరకు ఆదాము నియమము, శరీర నియమము, ధర్మశాస్త్ర నియమము, ఎఫెసీ 2వ అధ్యాయం ప్రకారము అపవాది నియమము, ఇన్ని నియమాలు మనుషుల మీద పనిచేస్తున్నాయి. వీటన్నిటికీ ఒకటే మందు, ఆత్మ నియమము. ఈ ఆత్మ నియమం లోపల ఉన్నటువంటి ఆ రక్తానికి, ఆ స్వభావానికి మందు వేసి మానవ స్వభావం తీసి పక్కన పడేసి, శరీర స్వభావం తీసి పక్కన పడేసి ఆత్మ నియమమును మనలో ఉంచుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి జీవం కలిగినటువంటి మాటలు, వెలుగుతో ఉన్నటువంటి మాటలు మనలో ఉంచును గాక. సరే, ఇప్పుడు ఆత్మదేవుడు ఎట్లా వస్తాడు, నా రక్తంలో ఎట్లా ఉంటాడు, ఇది ఎట్లా జరుగుతుంది? అసలు నాలో ఆత్మదేవుడు ఉన్నాడా లేదా? నాలో ఆత్మ స్వభావం ఉందా, శరీర స్వభావం ఉందా? అప్పుడప్పుడు దేవుని స్వభావం, అప్పుడప్పుడు శరీర స్వభావం, ఇట్లా 2 ఉన్నాయా? లేదు మొత్తానికే శరీర స్వభావం ఉందా? ఇది మ్యాథమెటికల్ ఫార్ములా కాదు మనకు చెప్పడానికి. 3వ అధ్యాయం యోహాను సువార్త ప్రకారము చూడండి, ఆత్మదేవుడు మనిషి కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మెజరబుల్, అన్కౌంటబుల్, కొలవడానికి రాదు, లెక్కించడానికి రాదు. అన్అప్రోచబుల్, ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి రాదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ విండ్ that you do not know where it comes from and where it goes, but you alone can experience it. You only can experience it. నువ్వు దీన్ని అనుభవించగలవే గాని ఇది ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా పోతుంది, నాలో ఎట్లా వస్తుంది, నేను ఏమన్నా డబ్బులు ఇవ్వాలన్నా? 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం ప్రకారము డబ్బులు ఇస్తే ఏమన్నా ఆత్మ వస్తుందా? ఐ డోంట్ నో. ఎట్లో మొత్తానికి మన ఆశ ఉంటుంది చూడండి, మన ఆశ, దట్ ఈస్ ద బిగినింగ్. మన కోరిక ఉంటుంది చూడండి, దట్స్ ద బిగినింగ్.
మన ప్రార్థన ఉంటుంది చూడండి, దట్స్ ఎ బిగినింగ్. ద నెసెసిటీ ఆఫ్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ మస్ట్ బి ఫెల్ట్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. లేదు, బాగానే ఉన్నాం కదా ఇప్పటి వరకు, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా జీవిస్తున్నాం, ఆత్మను కలిగే జీవిస్తున్నాం అంటే నో ప్రాబ్లం. నాకు నిశ్చయత ఉంది అంటే నో, ఇంకా దానికి సమస్య ఏం లేదు. లేదు, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ జీవితము బాగానే ఉంది. 90% మేము క్రైస్తవులుగా మంచిగానే జీవిస్తున్నాం. అప్పుడప్పుడు మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి పడిపోతుంటాము అన్నటువంటి వారికి లోపల ఏముందంటే మానవ స్వభావం ఉంది, పాపపు స్వభావం ఉంది. మరి అట్లా ఉంటే 90% ఎట్లా మంచిగా ఉంటాం మనం? అదొక ప్రశ్న. 90% ఎట్లా ఉంటావు అంటే నీ చుట్టూ ఉన్నటువంటి నీ మతమో, నీ యొక్క ఆచారాలో, నీ యొక్క ఇతర సమాజం యొక్క రాజ్యాంగము నీ మీద ఒక భయము పుట్టించినటువంటి విధంగా నిలబడి ఉంది కాబట్టి నువ్వు పాపం చేయడం లేదు. నన్ను ఎవరైనా చూస్తారు అన్న ఉద్దేశంతో నువ్వు పాపం చేయడం లేదు, కానీ ఎవరు చూడకపోతే నువ్వు చేసే రకమే. నేను కూడా అంతే, నేను కూడా చేసేస్తా. ఎవరు చూడకపోతే నేను కూడా చేసేస్తా. నువ్వు చేస్తే ఏం శిక్ష లేదు సార్, దీన్ని ఏం శిక్ష ఏం లేదు దీనికంటే, ఇంకా ఎక్కువ ఫ్రీడమ్. గనక అవకాశం ఎంత బాగుంటది కదా ఇది. అవకాశం ఉన్న కానీ పాపం చేయనటువంటి స్వభావము ఆత్మ స్వభావమే కదా. చాలా కాలం కిందట మా అమ్మాయికి ఇన్కమ్ సర్టిఫికెట్ తీయాలి. ఇన్కమ్ సర్టిఫికెట్ తీయాలంటే మనకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, మీ సేవకు పోతే వాళ్ళు అఫిడవిట్ రాయమంటారు. అంటే నీ యొక్క ఇన్కము 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రుజువు చేసుకోవాలి. ఇప్పుడు 2 లక్షలు తక్కువగా ఉండాలంటే లాయర్ గారికి మనం 150 రూపాయలు 200 ఇస్తే వాళ్ళు మనం ఎంత చెప్తే అంత రాసేస్తారు. అయితే నేనేం చెప్పినానంటే మా అమ్మాయికి, సరే రాపిచ్చుకురాపో, రాపిచ్చుకురాపో అంటే పోయింది. అది ఆ రోజు జరగలేదు. నైట్ దేవుడు నాతో కలలో మాట్లాడాడు. నీ యొక్క జీతము 2 లక్షల కంటే పైన వస్తుంది. అంటే 2 లక్షల కంటే సంవత్సరానికి. సంవత్సరానికి 2 లక్షల పైన వస్తే దాదాపుగా 3 లక్షలు వస్తే మరి 2 లక్షల కంటే కింద ఎట్లా రాపిస్తావు నువ్వు అని దేవుడు గుర్తు చేశాడు. వెంటనే మార్నింగ్ నేను చెప్పాను మా పాపకు, నువ్వు అది ఆయన రాశాడా, లాయర్ రాశాడా అంటే ఇంకా రాయలేదు డాడీ అంటే, సరే మళ్ళీ పోయి చెప్పు, ఉన్నది ఉన్నట్టే రాయమని చెప్పు అన్నాడు. అక్కడ పోయింది. అక్కడ నుంచి ఆయన ఫోన్లో నాతో మాట్లాడాడు, సార్ మీరు అంత రాపిస్తే మీకు స్కాలర్షిప్ రాదన్నాడు. రాకపోయినా పర్వాలేదు, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. రాకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నది ఉన్నట్టు రాయాలి. నేను అప్పటి వరకు బోధిస్తున్నా, అప్పటి వరకు ప్రార్థన చేస్తున్నా, అప్పటి వరకు పాటలు పాడుతున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, ఇది తప్పన్నటువంటి విషయము నాకు తెలియదు. ఎందుకు తెలియదంటే అవసరం రాలేదు కదా. అవసరం రాలేదు కాబట్టి నేనేం అబద్ధం ఆడలేదు. అవసరం వస్తే అబద్ధం ఆడతా, అవకాశం వస్తే పాపం చేస్తా. నువ్వు ఒకటే. నీ గురించి అయితే నాకు తెలియదు, మీ గురించి అయితే నాకు తెలియదు. మనము ఆత్మ స్వభావమును కలిగి ఉండాలనే మన యొక్క పరిశుద్ధతకు తాళచెవి, మన పరిశుద్ధతకు ఆయుధము ఆత్మతో నింపబడుట. ఎట్లా నింపబడాలి సార్ అంటే, ఫస్ట్ గుర్తించు, ఆవశ్యకత గుర్తించాలి. అది లేదు, అవసరం లేదు, ఇట్లా చాలా బోధలు చెప్తూనే ఉంటారు, ఆత్మదేవుని గురించి మాకెందుకు తెలియదు,
ఆత్మదేవుని గురించి బోధలు తెలుసు, బోధిస్తాము. మంచిగా గొప్ప గొప్ప మర్మములు కూడా ఆత్మదేవుని గురించి మనం తెలుసుకుంటాము. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా లైఫ్ అన్నటువంటి విధంగా కాకుండా, ఒకవేళ ఈ యొక్క స్వభావం అన్నటువంటిది అప్పుడప్పుడు బయటకు వస్తుంది అంటే అది ఇంకా పాపపు స్వభావంలోనే ఉంది సహోదరి సహోదరుడా. ఆ రక్తం పోలేదు ఇంకా. యేసుకున్నటువంటి స్వభావం, క్రీస్తుకు కలిగిన ఇట్టి మనసును మీరును కలిగి ఉండండి. సరే, దాన్ని మనం ఇంకా ముందు దినములలో ధ్యానం మనం చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించునుగాక. జీవం గల దేవాని కొందనాలు, ఈ యొక్క మాటలను బట్టి తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్యాన్ని ప్రభా నాలో, నా కుటుంబంలో, మాలో ప్రభా, మా కుటుంబాలలో, మా పిల్లలలో నివసింపనీయము, రాయము, దాని ప్రకారం నడిచే శక్తిని దయచేయము. ఆత్మతో మమ్మల్ని నింపము. ఆత్మ స్వభావం కలిగినటువంటి వారంగా ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక.